రాజ్యాంగం అమలైన రోజును పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించే పెద్ద మనుషులు రాజ్యాంగ విలువలను తమ విధుల్లోనూ పాలనలోనూ కొనసాగిస్తున్నారా, లేక గణతంత్రం రోజున జెండా ఎగరేసి చేతులు దులుపుకుంటున్నారా? అసలు గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా వందనానికే పరిమితమైందా? దేశ రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతటి గొప్ప రోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి పార్లమెంటు వరకు జాతీయ జెండాలు ఎగరేస్తూ సెల్యూట్లు చేసే నేతలు, అధికారులు నిజంగా రాజ్యాంగం పట్ల విధేయులుగా ఉంటున్నారా, లేక రాజ్యాంగంలో ఉండే లొసుగుల్ని వాడుకుంటున్నారా? అవినీతి మన రాజ్యాంగానికి అతీతం, లంచం మన రాజ్యాంగంలో నేరం. కానీ వీటి మీదే రాజకీయ పదవుల్ని, అధికారాల్ని నిలుపుకుంటూ జెండాలు ఎగరేస్తున్న బడా నాయకులు, ఉన్నతాధికారులు దేని మీద గౌరవంతో జెండా వందనం చేస్తున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాస్తూ గణతంత్ర జెండాలు ఎగరేసే పెద్దలు ఒక్కసారి విలువల్ని గుర్తు చేసుకోవాలి.